జగన్మోహన్ రెడ్డి గారి దాడి కేసు సంచలనంగా మారిందనుకోవచ్చు. ఏదైతే దాడి చేసిన వ్యక్తి సతీష్ అలియాస్ సత్తి అని పిలుచుకునే వ్యక్తి అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఎవరు అనుచరుడా, ఎవరో, దేనికి సంబంధించి, ఎందుకు చేశావు, దేనికి సంబంధించి, నీ వెనకాల ఎవరెవరున్నారు, కుట్రపూరితం ఎవరున్నారు, ఎవరు ఉసిగలిపారు అనే విధంగా పూర్తిగా ఎంక్వైరీ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఈ పచ్చ మీడియా ఛానల్స్, పచ్చ మీడియా బ్యాచ్ అయితే అసలు వాళ్ళకి అసలు బుద్ధి ఉందో లేదో కానీ అన్నం తింటారో లేకపోతే పొద్దున్నే గడ్డి ఏమైనా తింటారు. గడ్డి తిన్న పశువులు కానీ కొంచెం మంచిగా మాట్లాడతారు. కానీ వీళ్ళ మనుషులు వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు. మహా న్యూస్ టాల్క్ పౌడర్ వాడు మాట్లాడుతుంటే ఏందిరా ఎంత దిగజారుడు గారు వాడు బుద్ధి అలాంటిది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి కారణాలు ఏంటంటే ఆ కుర్రోడికి జాబు లేకపోవడం వల్ల, ఖాళీకి తిరగడం వల్ల, ఏదైతే పిచ్చి క్వార్టర్ వేశాడో ఆ పిచ్చి క్వార్టర్ తాగడం వల్ల ఆడికి పిచ్చి భ్రమించి ఏం చేయాలన్న తోచక స్కూల్లోకి వెళ్ళి దాని దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం జరిగింది. దాడి చేయడానికి కారణం ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకురాలేదు. హోదా తీసుకురాకపోవడం వల్ల ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఖాళీకి తిరుగుతా ఇంట్లో తల్లిని తండ్రిని ఈ బజార్కి వచ్చి బజార్లో వాళ్ళందరినీ కొడుతున్నాడు. ఈ పిచ్చి క్వార్టర్ తాగడం వల్ల పిచ్చి లేచి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చి రాళ్ళు వేశారు అని. అరే పిచ్చోడా, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీదే రాళ్ళు వేశారు అంటుండే, మరి మిగతా వాళ్ళ మీద ఇంక అంతమంది వేల సంఖ్యలో ఉన్నారు కదా. వేల సంఖ్యలో ఉన్న వాళ్ళ మీదే రాళ్ళు వేస్తే వాళ్ళు అప్పుడే చంపేసేవాళ్ళు కదా. వాళ్ళ మీద రాళ్ళు వేసుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఎందుకు రాళ్ళు వేయలేదంటే జాబ్ ఇవ్వలేదు, ప్రత్యేక హోదా తీసుకురాలేదా. మరి పిచ్చోడేయండి కదా, పిచ్చోడైతే ఆయన మీదే ఎందుకు వేయాలరా? పిచ్చి కోటర్ తాగాడు కదా, మరి ఆయన మీదకి ఎందుకు వేయలేదు? పైపెచ్చు సతీష్ అనే కుర్రాళ్ళు 20 సంవత్సరాల లోపే, మహా అంటే 10th క్లాసు 9th క్లాసు. ఆ చదివే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదంట జగన్మోహన్ రెడ్డి గారు, ప్రత్యేక హోదా తీసుకురాలేదంట జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని మర్డర్ చేయడానికి ప్లానింగ్ ప్రకారంగా పూనుకొని రాళ్ళ దాడి చేయడం జరిగిందంట. ఇలాంటి చెత్త ఛానల్స్లో ఇలాంటి డిబేట్లు పెట్టుకుంటారు. ఏ ఎదవైనా ఇలాంటి డిబేట్ పెట్టుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. దానికి దాడి జరిగిన వ్యక్తిని ఎవరో పట్టుకొని కఠినంగా శిక్షించాలా, ఎవరైనా సరే దాన్ని శిక్షించాలా అని అది చెప్పేది బాగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి దాడికి కారణం ప్రత్యేక హోదా తీసుకురాకపోవడం అంట. ఎంత దిగజారుడు ఎదవరా! ఇట్టాడి ఎదవల్ని ఏ చెప్పుతో కొట్టాలో నాకైతే అర్థం కావట్లేదు.